వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఏదైనా సమస్య వచ్చే ముందు కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. అందుకే వీటి విషయంలో జాగ్రత్త అవసరం. బ్రెయిన్ స్ట్రోక్ అన్నది బ్రెయిన్ లోని ఓ భాగానికి రక్త సరఫరా నిరోధించి బ్రెయిన్ కణజాలానికి ఆక్సిజన్, పోషకాలు అందనప్పుడు వస్తుంది. దీనివల్ల బ్రెయిన్ లోని కొన్ని కణాలు క్షణాల్లోనే చనిపోతాయి. మరో రకంగా హ్యామరేజిక్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ లోని రక్తనాళం లీక్ అయ్యి పగిలి బ్రెయిన్ లో రక్తస్రావం అయినప్పుడే వస్తుంది. రక్తం బ్రెయిన్ కణాలపై ఒత్తిడిని పెంచుతుంది, వాటిని దెబ్బతీస్తుంది. అందుకే సమస్యగా ఉన్నప్పుడు లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్ని కలవాలి. లేదంటే ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చి ప్రాణాలు పోతాయి. అనుకున్న టైంకి హాస్పిటల్కి వెళ్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. దానికోసం ముందుగా లక్షణాలను గుర్తించాలి. మరి ఆ లక్షణాలు ఏంటంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే కనిపించే ముఖ్య లక్షణాల్లో ఒకటి మాట్లాడడంలో ఇబ్బంది, పదాలను స్పష్టంగా పలకలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం వంటివి ఉంటాయి. అసలు మాటే సరిగ్గా రాదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో పాటు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, దృష్టి సరిగ్గా ఉండకపోవడం, మసకగా కనిపించడం జరుగుతుంది. సాధారణంగా గంభీరంగా మాట్లాడేవారు ఈ టైంలో చిన్న మాటల్ని కూడా స్పష్టంగా మాట్లాడలేరు. వారు మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకోలేం. సడన్ గా తలనొప్పి, వాంతులు, తల తిరగడం, స్పృహ తప్పడం వంటివి ఉంటాయి. ఒక్కసారిగా మూర్ఛ వచ్చినట్లుగా ఉంటుంది. అప్పటికప్పుడు కళ్ళు తిరిగినట్లుగా, కింద పడిపోయినట్లుగా ఉంటుంది. ఈ సమస్య పెరిగితే మూర్ఛ, గందరగోళం, కోమా, స్పృహ కోల్పోవడం వంటివి ఉంటాయి. స్ట్రోక్ ఉన్నవారు నడక సరిగ్గా ఉండదు, బ్యాలెన్స్, కోఆర్డినేషన్ ఉండదు, నడవడానికే ఇబ్బంది పడతారు. 2 అడుగులు వేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒకరి సాయం లేకుండా అస్సలు నిలబడలేరు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖం, చెయ్యి, కాలు తిమిరి, బలహీనత ఉంటుంది. ఇది రెగ్యులర్ గా ఒకవైపుకి మాత్రమే వస్తుంది. 2 చేతుల్ని తలపైకి లేపినప్పుడు ఒక చెయ్యి ఆగకుండా కిందకి పడిపోతుంటే అది స్ట్రోక్ లక్షణం అనుకోవచ్చు. అలాగే నవ్వినప్పుడు కూడా నోరు ఓ వైపుకి వంగడం ఉంటుంది. సమస్య రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తించాలి. అవేంటంటే, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, అధిక బరువు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్స్ వంటివి తీసుకోవడం, హై బీపీ, సిగరెట్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా సమస్య వస్తుంది.